జనం సొంతూళ్లకు వెళ్తుండటంతో సిటీలోని ప్రధాన కూడళ్లన్నీ రద్దీగా మారాయి. ఉప్పల్ సర్కిల్ దగ్గర ఫుల్ రష్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో జనం ఊరెళ్తున్నారు. పండుగకు తోడు వరుస సెలవులు కావడంతో రద్దీ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సికింద్రాబాద్ నుంచి బొల్లారం రోడ్డులో దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లేయడానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక మరోవైపు కూకట్పల్లి ముంబై జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. కూకట్పల్లి మియాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల జర్నీకి 2 గంటలకు పైగా టైం పడుతోంది. అయితే ఉప్పల్లో ట్రాఫిక్ పై అప్డేట్స్ అందించడానికి హరిత అందుబాటులో ఉన్నారు లైవ్ లో. హరిత, ఉప్పల్లో ట్రాఫిక్ ఎలా ఉంది, ఏంటి అప్డేట్స్? రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ కూడా రద్దీగా మారాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అయితే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఇప్పుడు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉన్నందున చాలా వరకు కూడా మహిళలు ఆసక్తిగా ఫ్రీ బస్సును వినియోగించుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజెంట్ మనం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇటు స్పెషల్ బస్సులను అదనంగా ఏర్పాటు చేసి ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేసింది. ప్రజెంట్ ఇక్కడ ప్రయాణికులు కావచ్చు, రద్దీకి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, రాఖీ పండుగ స్పెషల్గా ఇక్కడ నుంచి ముఖ్యంగా ఏ జిల్లాలకు బస్సులకి డిమాండ్ ఉంది? ఎన్ని బస్సులు ఆపరేట్ చేశారు ఉదయం నుంచి? ముందుగా మరి V6 ప్రేక్షకులకు, మన TJSRTC ప్రయాణికులకు అందరూ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి వరుసగా వచ్చిన హాలిడేస్ దృష్ట్యా మరియు రాఖీ పౌర్ణమి పండుగ దృష్ట్యా మనం ఉప్పల్ నుంచి ప్రత్యేక బస్సులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పల్ పాయింట్ నుంచి హన్మకొండ, వరంగల్, తర్వాత భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాద్ ఈ ప్రాంతాలకి రద్దీ ఉండటం అనేది జరిగింది. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా మా గౌరవ రీజనల్ మేనేజర్ గారు, మరి మా గౌరవ VCMD గారి యొక్క వారి యొక్క మరి ఆలోచన విధానంతో, వారి యొక్క ఆదేశాలతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 300 షెడ్యూల్ సర్వీసులతో పాటు 250 ఎక్స్ట్రా సర్వీసులు, స్పెషల్ సర్వీసులు ప్రయాణికుల కోసము మనం ఈరోజు నడపడం జరిగింది. మరి ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, వారికి ఎటువంటి అంతరాయం కలగకుండా వారిని మరి సమర్థవంతంగా మరి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 250 స్పెషల్స్ నడిపి వారిని వారి యొక్క గమ్యస్థానానికి చేరవేయడం అనేది జరిగింది. సరే, ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మెట్రో నుంచి వచ్చే ప్రయాణికులు ఉంటారు. దాంతోపాటు ఇక్కడ నుంచే ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు కదా బస్సులు. అంటే MGBS, JBS లాంటి ప్రాంతాల నుండి వచ్చే వారికి ఏం చెప్తారు? MGBS నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా మనము సిటీ బస్సులు అనేది పాయింట్ వరకు తిప్పడం జరుగుతూ ఉన్నది. మెట్రో నుంచి ఇక్కడికి డంప్ అయ్యే ప్రయాణికులు రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి ప్రత్యేక సర్వీసులు అనేది నడపడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఈ ప్రత్యేక బస్సులని మనం మానిటరింగ్ చేయడానికి మరి సుమారు 20 మంది అధికారులు, మరి ఒక 70 మంది కంట్రోలర్స్ని మరి ఇక్కడ డిప్లాయ్ చేసి, మరి ఒక 50 మంది సెక్యూరిటీ వారిని మరి రౌండ్ ద క్లాక్ మరి 3 షిఫ్ట్లలో వేసి మరి ఇది నిరంతరం కూడా మరి మానిటరింగ్ చేసుకుంటూ ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రయాణికులకి వారి రద్దీ దృష్ట్యా మనము బస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మరి రిజర్వేషన్ ప్రయాణికులకి వారికి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అటువంటిది మన సర్వీస్ ఎక్కడ దాకా వచ్చిందని ట్రాక్ చేసుకోవడానికి మనకి TJSRTC గమ్య మ్యాప్ అనేది ఉన్నది. దాని ద్వారా కూడా సమర్థవంతంగా ప్రయాణికులు వారి యొక్క బస్సు అరైవల్స్ మరియు డిస్పాచ్ కూడా గమ్య మ్యాప్ నుంచి చూసుకొని మరి వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. వారికి మరి అటువంటివి కూడా మనం సాంకేతికంగా కూడా మరి వారికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణికులకి మరి మంచి సౌకర్యం అనేది మేము అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రయాణికులకి అదన బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. సిబ్బందికి సంబంధించి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కండక్టర్లు, డ్రైవర్లకు సంబంధించి డ్యూటీలకు మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మా సిబ్బంది మరి వారు స్పెషల్స్ దృష్ట్యా వారు ఎర్లీ మార్నింగే బయలుదేరి వస్తూ ఉంటారు. మరి అటువంటి వారికి ఫుడ్ తీసుకోవడానికి కూడా మరి ఏర్పాటు చేసుకోవడం, తినడానికి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మరి అది దృష్టిలో పెట్టుకొని మా గౌరవ VCMD గారు సజ్జనార్ సార్ మరి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారము ఈరోజు డ్యూటీలో ఉన్న మరి కండక్టర్, డ్రైవరు మరియు కంట్రోల్ పాయింట్లో పనిచేసే ప్రతి సిబ్బందికి కూడా మేము ఈరోజు వారికి ఆహారం అనేది, ఫుడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎటువంటి అంతరాయం కలగకుండా మరియు వారి సర్వీస్ డిస్టర్బ్ కాకుండా, వారు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసి వారికి మంచి సౌకర్యం అనేది కలిగించడం జరిగింది. రైట్, చూడొచ్చు. ముఖ్యంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద అయితే ఆర్టీసీ బస్సులతో పాటు ఇటు ప్రైవేటు క్యాబ్స్ కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కూడా భారీగా రావడంతో ఉప్పల్ రింగ్ రోడ్ సర్కిల్ మొత్తం కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతోపాటు సిటీ లోకల్గా తిరిగే ఆటోస్ కావచ్చు, ప్రైవేట్ వాహనాలతో కూడా భారీగా
ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. దీన్ని క్లియర్ చేసేందుకు ఇటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఇటు ఆర్టీసీ అధికారుల సమన్వయంతో ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఉప్పల్ రింగ్ రోడ్ ప్రాంతం మొత్తం కూడా ప్రయాణికులతో అయితే కిటకిటలాడుతోంది. సాధారణ రోజులతో కంటే ఇప్పుడు ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి అదనపు బస్సులను ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా 3500 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలకు డిమాండ్ ఉన్న జిల్లాలకు హైదరాబాద్ నుంచి నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ స్పెషల్ సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు మహిళా ప్రయాణికులు ఎక్కువగా రాఖీ పండుగ అంటేనే అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా చూస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎంత దూరం ఉన్నా వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఈ ఆర్టీసీ బస్సుల్లో ఈ ప్రయాణాన్ని అయితే వినియోగించుకుంటున్నారు. అందులోనూ మనకు ఈ ఎక్స్ప్రెస్ బస్సులకైతే విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఆక్యుపెన్సీ రేషియో కూడా దాదాపు 90%కి పైగా ఆక్యుపెన్సీ కనిపిస్తుందని అధికారులు కూడా చెప్తున్నారు. ఇక అదనపు బస్సుల్లో సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేసింది. ముఖ్యంగా ఎవరైతే రిజర్వేషన్ బస్సులను బుక్ చేసుకుంటారో వాళ్ళ కోసం ముఖ్యంగా గమ్యం యాప్ ద్వారా బస్సు స్టేటస్ ఎక్కడ ఉందని తెలుసుకునేలాగా ఏర్పాట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతసేపు అయింది? జనగాం వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. బుక్ ఏం చేయలేదు, ఇవాళ అన్ప్లాన్డ్గా వచ్చినాం. ఇట్లా పరిస్థితి ఇట్లా అయితే. రాఖీ స్పెషల్గానే వెళ్తున్నారా లాంగ్ వీకెండ్? రాఖీ స్పెషల్. సో మా వైఫ్ నా నా డాటర్ జనగాం వెళ్ళాలి. సో హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఒక బస్సు వచ్చింది కానీ చాలా ఫుల్ ఉంది, దానివల్ల ప్రాబ్లం. బస్సుల్లో అయితే ప్రయాణికులు చాలా పెద్ద ఎత్తున పోటీపడి మరి బస్సులు ఎక్కుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఫ్రీ బస్సు అమలు అవుతున్న ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, ఇవి సరిపోకపోతే సిటీ బస్సులను కూడా చాలా వరకు కూడా ఆపరేట్ చేస్తున్నారు. జేబీఎస్ వద్ద కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది. కిలోమీటర్ల మేర జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. మహిళా ప్రయాణికులు కావచ్చు, సాధారణ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఈ ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అయితే రోజువారీ రాష్ట్ర వ్యాప్తంగా జీరో టికెట్స్ దాదాపు 36 లక్షలకు పైగా తీసుకుంటుండగా ఈ పండుగ సీజన్లో మరింత ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆక్యుపెన్సీ కూడా దాదాపు 95% కూడా ఎక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అదనపు బస్సులను కూడా అమలు చేసి నడుపుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు రిటర్న్ ట్రాఫిక్ ఖాళీగా బస్సులు రావాలి కాబట్టి దాదాపు 9 ఏళ్ళ నుంచి కూడా కొంత అదనపు ఛార్జీలు కూడా అమలు అవుతున్నాయి. రెగ్యులర్గా నడిచే బస్సులతో పాటు అదనపు బస్సుల్లో కొంత టికెట్ రేట్లు అయితే పెరిగాయని చెప్పుకోవాలి. అయితే రేపు కావచ్చు, మళ్ళీ సోమవారం కూడా రిటర్న్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరికొన్ని బస్సులను కూడా వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఇటు కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ కావచ్చు, వరంగల్, హన్మకొండ, తొర్రూరు, జనగామ ఈ ప్రాంతాలు, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువగా హైదరాబాద్కు రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు కలగకుండా బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా బస్సులు ఎక్కువగా ఈ ఎక్స్ప్రెస్ బస్సులను కూడా దాదాపు 4800కు పైగా బస్సులు ఇవి ప్రస్తుతం నగరంలో తిరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్కు తగ్గట్టుగా ఇటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి కూడా ప్రధాన పాయింట్స్ నుంచి ఎంజీబీఎస్, ఉప్పల్ రింగ్ రోడ్, జేబీఎస్ నుంచి ఎక్కువగా ఈ బస్సులను అయితే నడుపుతున్నారు. ఇది ప్రజెంట్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ప్రయాణికుల రద్దీ, బస్సుల ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.